హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక వసుధార రిషి కర్మకాండల విషయాన్ని 3 నెలల వరకు స్టాప్ చేసేలాగా ఇక ఫణీంద్ర చేత చెప్పించారు కదా. ఇక 3 నెలల్లో రిషి సార్ ఏ మూలం దాగున్నా, ఏ దేశంలో ఉన్నా నేను తీసుకొస్తానని చెప్పేసి ఇక అందరి ముందు చెప్తుంది కదా. ఇక ఇలా ఉండగా ఇక రాబోయే కాలంలో అంటే ఇక 3 నెలల కాలంలో ఎలా ఉంటుందంటే సీరియల్ అయితే ఇక రిషి అయితే కనిపించకుండానే ఉంటాడు. ఇక ఇంట్లో అయితే ఇక మనుకి అనుపమకి మధ్య ఏం బంధం అసలు అనేసి ఈ విషయాలు తర్వాత లవ్ స్టోరీ లాగా మహేంద్ర అనుపమల లవ్ స్టోరీ అనేది బయటపడుతూ ఉంటుంది. ల్యాక్ చేయడానికి ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయి. కాలం అయితే కరిగిపోతూ ఉంటుంది, కానీ వస్తారా బాధపడిపోతూ ఉంటుంది. ఇక గడువు అయితే అయిపోవస్తుంది. ఇక రిషి సార్ ఎక్కడున్నారో నాకేం తెలియట్లేదు, ఎంత వెతికినా ఎన్ని చోట్ల వెతికినా అస్సలు తెలియట్లేదు, ఎక్కడున్నారు రిషి సార్ అని చెప్పేసి ఇక రిషి ఫోటో పట్టుకొని ఏడుస్తున్నట్లుగా అయితే ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగానే ఏమవుతుందంటే ఇక కాలేజ్కి వెళ్ళి ఇక రిషి ఆలోచనలతోనే, రిషి సార్ మీరు నా కోసం వస్తారని నాకు తెలుసు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది, మన ప్రేమ అంటే అందరి ప్రేమలాగా కాదు అనేసి ఇలానే అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది కదా. ఇక నిరంతరం ఇలా ఉండేసరికి ఒకసారి అటుగా మను అయితే వస్తూ ఉంటాడు. అలా మనం వస్తూ ఉంటే ఇక సేమ్ అచ్చం ఇక వసుకి రిషి వస్తున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సేమ్ అలానే ఉన్నాడు కదా, కొంచెం గడ్డము, హెయిర్ స్టైల్, కొంచెం డ్రెస్నెస్ అంతా కూడా ఇక రిషి వస్తున్నట్లుగా ఉండేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఇక మనుని దగ్గరగా చూస్తూ ఇక ఆ కళ్ళకి మనుని రిషి లాగే కనిపించేసి రిషి సార్ అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక అలానేసరికి మేడం నేను మనుని అనేసి అనగానే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి సారీ నాకు రిషి సార్ లాగా అనిపించారు, అంటే మీరు సార్ గురించి ఎప్పుడు ఇక అలానే ఆలోచిస్తూ ఉన్నారు, అందుకనే ఎవరిని చూసినా రిషి సారే గుర్తు వస్తున్నారు అనేసి అంటే అవును, ఇక టైం కూడా అయిపోయింది కదా, ఇక 3 నెలలకి ఇక దగ్గరలో ఉన్నాం, ఇంకా రిషి సార్ని తీసుకురాపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కర్మకాండలు చేసేస్తారు, ఇక నాకు కూడా ఈ తాళి తీసేమనేసి అంటారు కదా అని చెప్పేసి బాధపడిపోతూ వస్తారో ఉంటే అలా ఎందుకు అనుకుంటారు, మనకున్న 10 రోజుల గడువులు అయినా సరే మనం రిషి సార్ని మన ప్రయత్నం మానకుండా వెతుకుతూనే ఉందామని చెప్పేసి ఇక మను ధైర్యం చెప్పేసరికి ఇక థ్యాంక్ యూ అని చెప్పేసి, నాకు మీరన్నా సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి ఇక రిషిని వెతికే పనిలో అయితే ఇక మను ఇక వస్తారా చాలా అయితే కవర్ చేస్తారు అన్ని ఏరియాస్లోకి. ఇక డైరెక్టర్ గారు ఒక్కసారన్నా లాస్ట్లో జస్ట్ అట్లా రిషిని తీసుకొచ్చి సీరియల్ ఎండ్ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఇక రిషిని ఇక కనిపెట్టడం ఎక్కడుందో ఇక అలా కనిపెట్టిన తర్వాత ఇక పెడితే ఏంజల్ దగ్గర ఉందేమో అని చెప్పేసి, అంటే ఇదివరకు ఒకసారి రిషిని కాపాడింది ఏంజలే కాబట్టి ఇక వేరే క్యారెక్టర్ని తీసుకురావాలి అంటే కొన్ని కొత్త వాళ్ళని కంటే మళ్ళీ ఏంజల్ దగ్గరే రిషి ఉండట్లు చూపించి ఇక ఆ విధంగా ఇక రిషిని తీసుకొచ్చి ఇక వసుధారని రిషిని కలపడం, ఇక ఏంజల్ మను పెళ్ళి ఈ కథతో సుఖాంతం అయితే కొంచెం బెటర్, గుడ్లో మెల్లలాగా అలా ఎండ్ చేయొచ్చు అనుకుంటున్నా. ఇలా కాకుండా వేరేలాగా చేస్తే మనకు నచ్చకపోయినా అది సీరియల్ వాళ్ళంతటా అట్లా పెట్టుకుంటూనే వెళ్తానే ఉంటారు, మనకు ఏమని ఇష్టం అనమాట. చూద్దాం అసలు ఏం జరగబోతుందో రాబోయే కథలు. మళ్ళీ మరిన్ని వీడియోస్ మనకి చూడాలనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.